తెలుసా ఈ మర్మము? ఎప్పుడైతే ఎదుటి వారిని చూసి నీవు ఆయాస పడుతున్నావో, అసూయ పడుతున్నావో, మత్సర పడుతున్నావో అది నీ ఆరోగ్యానికి హానికరం. అసూయ పడే వారికి మనశ్శాంతి ఉండదు. ఎదుటివారి ఎదుగుదల, డెవలప్మెంట్, పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు చూసి అసూయ పడుతున్న వారికి మనసులో నెమ్మది ఉండదు, మంచిగా నిద్ర పట్టదు, సరిగా ఆకలేయదు, అండ్ బీపీలు, షుగర్లు లెవెల్లో మారుతూ ఉంటాయి. వారేమీ నష్టపోతలేదు. అసూయ పడుతున్న నీవే నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ మనసును పాడు చేసుకుంటున్నావు, నీ హృదయాన్ని పాడు చేసుకుంటున్నావు. ఒక రకంగా చెప్పాలంటే అసూయ కూడా ఒక రకమైన తప్పే. ఎందుకు అసూయ పడాలి? ఈ అసూయ చిన్నోళ్ళలో వచ్చేసింది, పెద్దోళ్ళలో వచ్చేసింది, దేవుడు నమ్ముకున్న వాళ్ళు వచ్చేసింది. విచిత్రం ఏంటంటే